చెలో ట్యాంక్ బండ్ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని బతుకున్నప్పుడు తుపాకీతోని కాల్చి చంపుతా అన్నటువంటి వ్యక్తి అవుతారో ఖబర్దార్ రారా నన్ను చంపరా అని చెప్పేసి పిలుపునిస్తే వందలాది మంది వేలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి వస్తే పోలీసు వాళ్ళు అడ్డుకొని ఆ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. నా గొంతు ఆపరేషన్ అవ్వడం వల్ల నేను మాట్లాడలేదు తప్ప 100% నేను మాట్లాడాను. మరి మాట్లాడిన వాళ్ళు ఎందుకు మాట్లాడారో నాకైతే తెలియదు. నా గొంతు మంచిగా అయిన తర్వాత 100% నేను ప్రతి సమస్య పైన మాట్లాడతాను. నేనేమంటున్నా అంటే పేరులోనే కత్తి ఉన్నది. వాడు లలిత్ కుమార్ చౌదరి, ఈడేమో మున్నూరు కాపు. సారీ మీరు ఎవరైనా కులం అంటే తప్పుగా అనుకోకండి. అంటే వాడేమో మున్నూరు కాపులతో మాట్లాడినప్పుడు అలా అన్నాను మున్నూరు కాపు అంటాడు. దళిత సంఘం పేరు పెట్టి నీకు అంబేద్కర్ నచ్చాడు, మరి దళిత సంఘం ఎందుకు పెట్టుకున్నారా పేరు? నీకు అంబేద్కరే నచ్చడు, మళ్ళీ దళిత సంఘం అని పెట్టుకున్నాను. నీకు అంబేద్కర్ నచ్చినప్పుడు నీతో హిందూ సంఘం అని పేరు పెట్టుకుని నీ జోలికి రాము. నువ్వు దళిత సంఘం పేరు పెట్టుకుంటావు, అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటావు, అంబేద్కర్ని కాల్చి చంపుతావు, అంబేద్కర్ ఇష్టంని ఏడ కనపడతాడు వాడితే కొట్టాను అని చెప్తారు వాళ్ళు. ఇది వాడిని నేర్పించే సంస్కారం, ఇది వాడి ధర్మం. నేనేమంటున్నా అంటే నువ్వు కొడితేనే దెబ్బలు తగలవు, నేను కొట్టినా దెబ్బలు తగులుతాయి. తగ్గుతాయి కదా, నేను కొట్టినా దెబ్బలు తగులుతాయి. అందుకే మా పార్టీ వీసీకే పార్టీ కొడితే కొట్టమంటున్నాం. వాడు పొడుస్తా, వాడు ఒక్క పోటు పడితే మీరు 2 పోట్లు పొడుస్తాం. ఇది ప్రజాస్వామ్యమా కాదా అనేది మరి వాళ్ళ ప్రజాస్వామ్యం వర్తించినప్పుడు మనకు వర్తించదా? వాళ్ళు కరెక్టేనా సార్? వాళ్ళు చంపుతా అంటారు, అలాంటప్పుడు మీరెందుకు చంపొద్దు? మా నాయకుడు ఇదే చెప్పాడు. కాబట్టి మన మహనీయుల్ని మనం బ్రతికించుకోవాలంటే మంచి మాటలు చెప్తే ఎవరు వింటలేరని దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చదువుకున్నాను, మా నాయన నక్సలైట్ ఉద్యమంలో బయ్యారంలో ప్రాణాలు కోల్పోయిండు, నేను కూడా అట్లా కోల్పోదలుచుకోలే. అందుకే బాబాసాహెబ్ జెండా పట్టుకుని ఎర్ర జెండా నేను ఏ రోజు కూడా పట్టుకోవద్దని అనుకున్నా. అంటే దాని మీద గౌరవం ఉన్నప్పుడు కూడా నా ప్రాణాలు ఓటుకు తలుచుకోలే. ఆఖరికి అంటే డెమోక్రసీలో బతుకుదు అనుకోండి, అయినా సరే చంపేస్తా అంటే మరి మేము కూడా చంపుతాం. కాబట్టి నేనైతే చావదలుచుకోవట్లేదు. మీరు అన్నిటికీ కూడా తెగించి ఉండాలని అనుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్.